హలో ఎవ్రీవన్. తెలంగాణ టెట్ తెలుగు 4th క్లాస్ తెలుగు గ్రామర్ మొత్తం ఒకే వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు 3rd క్లాస్ గ్రామర్ కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. అరసున్న సున్నా విసర్గాలను ఉభయ అక్షరాలని అంటారు. అరసున్న పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. చూడండి, అచ్చులతో మొదలయ్యే పదాలు ఆ నుంచి అవుగల అక్షరాలను అచ్చులు అని అంటారు. ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ. హల్లులతో మొదలయ్యే పదాలు కా నుంచి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అని అంటారు. కలిసి, మెలసి. ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షర పదాలు అని అంటారు. ఎగ్జాంపుల్కి వాళ్ళు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరము అని అంటారు. ఎగ్జాంపుల్కి మార్వాడిలు. చూడండి, రాజు, రఫీ. ఇలా గీత గీసిన పదాలన్నీ కరీంనగర్, వరంగల్, మళ్ళీ అరటి, జామ, ఇవన్నీ గీత గీసిన పదాలలో వ్యక్తుల పేర్లు, జిల్లా పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి కదా. వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని ఏమంటారు అంటే నామవాచకాలు అని అంటారు. వస్తువులు, ప్రాంతాల పేర్లు, వ్యక్తుల పేర్లు తెలిపితే దాన్ని నామవాచకం అని అంటారు. చూడండి, లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. లక్ష్మి అనేది నామవాచకం. వ్యక్తులు, వస్తువులు, ప్రాంతాల పేర్లు తెలిపే వాటిని నామవాచకం అని అంటారు. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడాం కాబట్టి నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు? సర్వనామాలు అని అంటారు. రహీం బడికి వెళ్ళాడు. రహీం అనేది నామవాచకం. అతడు పరీక్ష రాశాడు. ఇందులో ఇదేంటిది? సర్వనామం. అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది. దీంట్లో సర్వనామం ఆమె. అనితను ఆమె నామవాచకానికి బదులుగా వాడాం అని సర్వనామం. పిల్లి పాలు తాగింది. అది బయటికి వెళ్ళింది. నామవాచకానికి బదులుగా వాడే వాటిని ఏమంటారు? సర్వనామాలు అని అంటారు. తాత గుడికి వెళ్ళాడు. నాన్న పొలం నుంచి వచ్చాడు. రాధ పుస్తకం చదువుతున్నది. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. పైన గీత గీసిన పదాల్లో ఏంది? తాత, నాన్న, రాధ, పిల్లలు చేసే పనిని గురించి తెలియజేస్తుంది. ఇట్లా పనిని తెలియజేసే పదాలని క్రియాపదాలు అంటారు. తాత గుడికి వెళ్ళాడు. ఆయన ఏం పని చేస్తుండో తెలియజేసే వాటిని క్రియాపదాలు అని అంటారు. చూడండి, పాలపిట్ట అందంగా ఉన్నది. నెక్స్ట్ది, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా. వేపకాయ చేదుగా ఉంటుంది. మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి. రేష్మ చక్కగా పాడుతుంది. రహీం, యూసుఫ్లు ఇష్టంగా బడికి పోతారు. అందంగా, ఎర్రని, చేదుగా, మంచి, చక్కగా, ఇష్టంగా, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? గుణాన్ని తెలిపే పదాలు. పాలపిట్ట, గాజులు, వేపకాయ, మల్లెపూలు ఇవన్నీ కూడా నామవాచకాలు. నామవాచకాల యొక్క గుణాలని తెలిపే పదాలను ఏమంటారు అంటే విశేషణాలు అని అంటారు. రేష్మ ఏ విధంగా పాడుతుంది? చక్కగా పాడుతుంది. దీంట్లో ఏంటిది? చక్కగా అనేది విశేషణం. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇదేంటిది? విశేషణం. ఇప్పుడు ప్రశ్నార్థక చిహ్నం అంటే ఏమిటో తెలుసుకుందాం.
రవి సెలవుల్లో తాతయ్య గారింటికి వెళ్ళాడు. దారిలో గోపయ్య ఎదురయ్యాడు. ఎవరు బాబు నీవు? ఎవరింటికి పోవాలే? నీ పేరేమిటి? క్వశ్చన్ మార్క్. మీ ఊరేది? క్వశ్చన్ మార్క్. దీనిని నేను ఈ వాక్యం చివర ఉంటాను గుర్తించారు కదా, నన్ను ప్రశ్నార్థక చిహ్నం అని అంటారు. దీన్ని క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థక చిహ్నం. ఈ వాక్యాలను చివర ఉంటే వాటిని ఏమంటారు? ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు. ఈ గుర్తు మీకు కనిపించిందంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు. నెక్స్ట్ ఇది చూడండి. రాజు ఎక్కడికి వెళ్ళావని టీచర్ అడిగింది. జూకు వెళ్ళాం టీచర్. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉన్నదో, రకరకాల జంతువులు పక్షుల్ని చూసాం అన్నాడు. పిల్లలు, నేను ప్రశ్నార్థక వాక్యం ఇలా ఉండి కింద చుక్క ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు. దాన్ని ఏమంటారు? ప్రశ్నార్థక వాక్యం. దీన్ని ఆశ్చర్యార్థక చిహ్నం. ఇలా ఉంటే దాన్ని ఆశ్చర్యార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తు చివర గల వాక్యాల్లో ఆశ్చర్యార్థక వాక్యాలు అని అంటారు. సంబోధన, ఆశ్చర్యం, సంతోషం మొదలైన భావాలను తెలిపే పదాలను తర్వాత కూడా ఈ ఆశ్చర్యార్థక చిహ్నాన్ని ఉపయోగిస్తారు. ఇది ప్రశ్నార్థక వాక్యం, ఇది ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. 4th క్లాస్ ఇంపార్టెంట్స్ గ్రామర్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.